హలో అండి, అందరికీ నమస్కారం. ఈ హనీ బ్యాడ్జర్ అనే జంతువు ప్రపంచంలోనే అత్యంత ధైర్యవంతమైన మరియు చాలా తెలివిగల జంతువుగా దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా గుర్తించారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం. ఈ హనీ బ్యాడ్జర్ భయపడని జంతువు. హనీ బ్యాడ్జర్ను ప్రపంచంలోని అత్యంత ధైర్యవంతమైన జంతువుగా భావిస్తారు. ఇది సింహం, కోబ్రా, పాము, చిరుత వంటి శత్రువుల ముందు కూడా భయపడదు. ఈ జంతువుకు అధిక బుద్ధి శక్తి ఎక్కువ. హనీ బ్యాడ్జర్కు తెలివి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది పరికరాలను ఉపయోగించి ఆహారం పొందగలదు. కొన్ని సందర్భాలలో గుంపుగా కలిసి పనిచేస్తూ సమస్యలను పరిష్కరించగలదు. ఇది విషపూరిత కోబ్రా పాములను ఆహారంగా తింటుంది. కొన్నిసార్లు పాములు కాటు వేస్తే ఇది అనురక్త మైకంలోకి వెళ్తుంది, కానీ కొన్ని నిమిషాలలోనే తిరిగి లేచి ఆహారంగా తింటుంది. దీనికి చర్మం చాలా మందంగా ఉంటుంది. హనీ బ్యాడ్జర్కు 1 సెంటీమీటర్లు మందం గల కఠినమైన చర్మం ఉంటుంది. ఇది పాము దెబ్బలు, ఇతర జంతువుల కొరుకులకు తట్టుకోగలదు. అలాగే చర్మం లావుగా ఉండడంతో ఇది శత్రువుల నుండి తప్పించుకోగలదు. ఇది హనీ బ్యాడ్జర్ అని పిలవడానికి కారణం, ఇది తేనెను మరియు తేనెటీగల గుళ్లను విరగదీసి తినడానికి ఇష్టపడుతుంది. దీనికి సహకరించే హనీ గైడ్ అనే పక్షి దారితీస్తుంది. దీనికి సింహం లాంటి ధైర్యం. ఇది కంటే పెద్ద జంతువులు కూడా ధైర్యంగా ఎదిరించగలదు. సింహం, చిరుత వంటి మృగాల పట్ల కూడా పోరాడటానికి వెనకాడదు. హనీ బ్యాడ్జర్ ప్రధానంగా రాత్రి సమయంలో బహిరంగంగా వస్తుంది. ఇది ఓ ఒంటరి జంతువుగా ఉంటుంది. దీనికి త్రవ్వడంలో మంచి నైపుణ్యం ఉంది. ఇది తాను నివసించేందుకు గుహలు తవ్వగలదు. అలాగే కొన్ని సందర్భాలలో ఇతర జంతువుల బిల్లు ఆక్రమించుకోగలదు. ఈ హనీ బ్యాడ్జర్ ప్రధానంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, భారత ఉపఖండం ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది శత్రువులని ఎవరిని వదిలిపెట్టదు. ఇది తినడానికి ఏదైనా సరిపోతుంది. పాములు, పక్షులు, కీటకాలు, జంతువులు, ర్యాట్స్ తినే ఇవన్నీ ఇది ఓ కఠినమైన మాంసాహారి. చివరిగా చూస్తే ఈ హనీ బ్యాడ్జర్ అనే జీవి చిన్నగా కనిపించినా అది అత్యంత ధైర్యవంతమైన, తెలివైన, విషపూరిత మృగాలను ఎదుర్కొనగలదనే గుణాల వలన ప్రకృతి యొక్క సాహసిక దృశ్యాలలో ఒక అద్భుతం అనిపిస్తుంది.